కట్టుకున్న భర్త తనను చిత్రహింసలకు గురిచేసి పుట్టింట్లో వదిలి వెళ్లాడని ఓ మహిళ ఆందోళనకు దిగింది. పెళ్లైన మూడేళ్లు కాకుండా గడవక ముందే వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదేంటని అడిగితే విడాకులు కావాలని వేధిస్తున్నాడని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని కన్నీటి పర్యంతమైంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. కలకాలం జీవితాంతం తోడుంటా అన్న భర్త పెళ్ళైన 3 ఏళ్లకే చిత్రహింసలు పెట్టి తల్లిగారింటికి వెళ్ళగొట్టిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం రెడ్డి కాలనీలో ఉన్నాం. రెడ్డి కాలనీలో ఒక మహిళ తన హింసలకు వేధించి నన్ను పుట్టింటికి పంపించాడని చెప్పేసి తన అత్తగారింటి ముందు ఎక్కడైతే కిరాయికి ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఆందోళన చేస్తుంది. అసలు ఆ మహిళకు కలిసి ఆందోళన ఏంటి, ఆమెకు ఎలాంటి ఇబ్బంది అనేది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మీరు ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి? అసలు నేను వరంగల్ నుంచి వచ్చిన. మా హస్బెండ్ బాబు పుట్టినాక ఒక్కసారి కూడా రాలేదు. నేను మా మమ్మీ దగ్గరకు వచ్చి 8 months అవుతుంది, కానీ ఒక్కసారి రాలేదు. చాలా కొట్టి పంపించేసిండు. నేను బాబు పుట్టినాక రాలేదనేసి నాకు మెయింటెనెన్స్ కావాలనేసి నేను వాళ్ళ షోరూమ్ పోతే నేను అని అన్నారు. నేను డివర్స్ ఇస్తా అని అన్నారు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 yearsలో ఫస్ట్ అబార్షన్, ఫస్ట్ తర్వాత పాప, తర్వాత బాబు వచ్చిర్రు. ఎవరికి డెలివరీ చేయలేదు, ఎవరికి చూడడానికి రాలేదు, ఏం చేయలేదు. అసలు 1 రూపాయి కూడా ఏం పెట్టలేదు నా పిల్లలకి. వరకట్నం కింద ఏమన్నా ఇచ్చారా? 6 lakhs ఇచ్చినాం. 6 lakhs ఇచ్చినాం. 12 lakhs పెట్టి మా మమ్మీ పెళ్లి చేసింది, ఘనంగా పెళ్లి చేసింది. 1,00,000 రూపాయల మంచం పెట్టింది, బోళ్ళు పెట్టింది, సోఫా పెట్టింది. అసలు పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది. అసలు మీకు వచ్చిన సమస్య ఏంది? అసలు ఈ గొడవ గల కారణం ఏంటంటే చిన్న చిన్న వాటికే గొడవలు చేస్తూ ఉంటాడు. ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్ చూసి దొరికితే అది అట్లా కాదు, ఇట్లా వాళ్ళే చేసిళ్ళు, నాకు సంబంధం లేదని అనేవాడు. ఈ ఎఫ్ఐఆర్ల మీద ఈ మెసేజ్ ఏంటిది అని అడిగితే నాకు సంబంధం లేదని అనేవాడు. ఆ రీజన్తోనే నన్ను చాలా కొట్టేవాడు. అసలు ఫోన్ ముట్టుకొని ఇచ్చేవాడు కాదు. ఎఫ్ఐఆర్లు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఊకే గొడవలు చేసేటాడు. ఎప్పుడో ఒకసారి మంచిగా మాట్లాడినట్టు చేసి మళ్ళీ ఏదో మా మమ్మీ దగ్గర నుంచి నన్ను మంచిగా మాట్లాడి మా మమ్మీ దగ్గర నుంచి డబ్బులు అడిగేవాడు. గొడవకు సంబంధించి ఇంతకుముందు మీకు ఎవరైతే పెళ్లి చేశారో వాళ్ళ మధ్యవర్తులకు చెప్పారా? మీ పేరెంట్స్కి ఎప్పుడైనా చెప్పిన పరిస్థితి ఉందా? అసలు చెప్పినాం. వీళ్ళ ఆడబిడ్డ వాళ్ళకి చెప్పినాం, వీళ్ళ చెల్లెలకు చెప్పినాము. ఇట్లా కొడుతుండు, నన్ను ఇట్లా చేస్తుండు. తర్వాత మొత్తం అన్ని పంచాయతీలు అయిపోయినాయి. నేను అక్కడ వచ్చినాక కూడా నన్ను ఇట్లా కొడుతుండు, గలీజ్గా కొడుతుండు, గలీజ్గా తిడుతుండు, అట్లా బండి ఇక్కడ అంటుండు అనేసి వీళ్ళకి చెప్తే పోనీ తీయని అన్నారు. మళ్ళీ గొడవ పెట్టుకుని నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా. అసలు వీళ్ళు అడగలేదు, ఎవరు అడగలేదు నన్ను ఎందుకు వెళ్ళిపోయినావు, ఏం గొడవ అయిందని. ఈ గొడవకు సంబంధించి మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఏదైనా ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏమంటున్నారు? పోలీస్ కేసు పెట్టినాము. ఆ పోలీస్ స్టేషన్లో పెడితే మా మమ్మీ హోంగార్డ్ అనేసి, అసలు నువ్వు హోంగార్డు నీకు అవసరమా ఇవన్నీ అనేసి, అక్కడ సువర్ణ మేడం ఉంటుంది, సుబేదార్ పిఎస్లో మేడం ఉంటుంది. ఆ మేడము నీకు అవసరమా అట్లా ఇట్లా అనేసి అసలు కేరే చేయలేదు, కేసుని కేరే చేయలేదు. వెయిట్ చేపించేది, అక్కడ వెయిట్ చేపించి ఇట్లా అట్లా అని చెప్పి మళ్ళీ రేపు రాపో అనేసి మా మమ్మీ కేవలం డిపార్ట్మెంట్ హోంగార్డ్ అనేసి ఏమంటారు టార్గెట్ చేసిళ్ళు మమ్మల్ని. మా మమ్మీని టార్గెట్ చేసి నాకు అన్యాయం చేస్తుర్రు, స్టేషన్లో నాకు అన్యాయం జరిపిస్తున్నారు. అట్లా ఇట్లా తిరగంగా నేను అక్కడ కేసు ఫైల్ అయింది. తర్వాత కోర్టుకి పోయింది. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే కోర్టు ఇంకా 5 years టైం ఇస్తుంది. ఇంకా నా పిల్లల్ని ఎవరు చూడాలి 5 yearsలో? ఆ 5 years టైం అవసరం లేదు నాకు, మెయింటెనెన్స్ చేద్దామని నేను. ఇంకా మీ భర్త దృష్టికి కానీ లేకపోతే మీరు ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళతో చెప్పారా? నోటీస్ అని పంపించారని? లేదు, నోటీస్ ఏమి ఇవ్వలేదు. కోర్టుకి రండి అని చెప్పిర్రు. కోర్టు టైం వచ్చినప్పుడు వస్తుంది రండి అని చెప్పిర్రు. మనతో పాటు వీళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మ, పూర్తిగా వీళ్ళ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు పెళ్ళైన కంచి వీళ్ళు సంతోషంగా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? ఈ శ్రావణ్ వాళ్ళ మేనత్త సంబంధం కుదిరిచ్చింది. వీళ్ళ అమ్మ ఉన్న ఆమె కొద్దిగా ఫ్రెండ్స్ లెక్కన దోస్తులో తెలిసిన మనిషాట వచ్చింది, సంబంధానికి వచ్చిన తర్వాత అమ్మాయిని చూసిళ్ళు, నచ్చిళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఉన్న బాబు, వాళ్ళ ఆడబిడ్డ భర్త శ్రావణ్ అన్నయ్య వచ్చిండు. అలా చిన్న చెల్లి వచ్చింది. వీళ్ళు 4 వచ్చి అమ్మాయి బాగుంది, మాకు నచ్చింది, మేము చేసుకుంటాము, మాకు కట్నం తక్కువ ఇచ్చినా మంచిదే, మేము చేసుకుంటాము అని అన్నది. అంటే నాకు ఈ సంవత్సరం పెళ్ళి చేయను, నాకు కుదరది, నాకు కట్నం వెళ్ళేది అని అన్నది. ఇక అన్నాక వాళ్ళు మాట్లాడుకున్నారు, కుదిరించుకున్నాక ఇక ఎప్పుడైతే ఈ పిల్ల అనిపించుకున్నారో వీళ్ళ ఆడబిడ్డల ఇంటికి తీసుకుపోవడము, వీళ్ళ ఆడబిడ్డ భర్త వచ్చడం, వీళ్ళ ఆడబిడ్డ వచ్చడం, ఈ శ్రావణ వచ్చడము, ఈమెను బళ్ళ మీద ఎక్కించుకురావడం మొదలుపెట్టారు. పెళ్లి కాకముందే మొదలుపెట్టారు ఎక్కించుకురావడం. ఇక అట్లనే పెళ్ళి అయింది. తర్వాత ఈ బాబు
పాప కడుపులో పడ్డది. ఫస్ట్ ప్రెగ్నెంట్ పోయింది, ఒకటి పోయినాక తర్వాత పాప వచ్చింది. అయితే అప్పుడు గొడవలు అయినాయి. మేమందరం పంచాయతీ పోయినాం, శ్రావణ కాడికి, పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం. ఆ చెట్ల కింద కూర్చుండబెట్టి మాట్లాడినాం, అన్ని రకాల మాట్లాడినాం. మళ్ళీ వాళ్ళ ఇంటికి పరకాలను కూడా పోలీస్ స్టేషన్ కాడికి పోయినాం, ఆడ మాట్లాడినాక ఇవన్నీ అయినాక మళ్ళీ పిల్లని తీసుకొని పోయాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లని తీసుకొని పోయినాక పిల్లల వయసు ఎంత ఉంటుందమ్మా? వాళ్ళ పిల్లల 3 సంవత్సరాల బిడ్డ మళ్ళా సంవత్సరంన్నరకే కానిపందింది. తీసుకొని పోగానే ఇంకా మాట్లాడిచ్చినాం. పంపించిన తర్వాత 3 నెలల తర్వాతనే కానిపందింది. కానిపందినాక ఇక 3 నెలల తర్వాత వాళ్ళకి ఎందుకు వచ్చిందో గొడవ విషయంలో, భార్య భర్తల విషయంలో అయితే మేము చూడలేదు. గొడవ అయిన తర్వాత అలా ఈమె డైరెక్ట్ దెబ్బలు కాగలేక బెల్ట్ పెట్టి కొడితే, బెడ్రూమ్ లేచి బెల్ట్ పెట్టి కొడతానంటే ఈమె పోలీస్ స్టేషన్కి పోయిందట. వాళ్ళ అన్నయ్య వాళ్ళకును వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, పోయి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినాక 3 నెలల కడపాప నుంచి ఇప్పటి వరకు నా పెళ్ళము, నా పిల్లలు మరి వాళ్ళు మంచిగున్నారా, చచ్చిందా, బతికిందా, మరి ఆయన నత్తే ఏరియాలో అందరం కొట్టాం కదా. పెళ్ళం పిల్లల కాడికి వస్తే ఏ ఆడిది కానీ ఏ మొగడు కానీ ఎవరం కొట్టాం కదా. కాకపోతే 2 మాట్లాంటాం, కోప్పడతాం, అయిపోతుంది. ఆయన ఇప్పటి వరకు రాలేదు. అసలు ఆమెను ఏ రోజు పెళ్ళం లెక్కన చూడలేదు. ఇక ఇప్పుడు అంటాడు కదా మేమందరం వచ్చినాం మాట్లాడదామని, అలా సంసారం విడదీయద్దు అని వచ్చినాం. అలా కూడిపల్లని వస్తే అలా ఆడబిడ్డ భర్త మంచిగానే మాట్లాడిండు. ఆయన ఎప్పటి నుంచో నాకు తెలుసు, మంచిగానే మాట్లాడింది. అమ్మ వీళ్ళందరినీ బయటికి పంపి, నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నువ్వు మీరు ఇద్దరు ఉండండి అమ్మ, ఏదన్నా ఉంటే. మరి నువ్వే కాదు నాన్న, పెళ్లి కాకముందు వచ్చినావు కదా, బండ్ల మీద తీసుకొచ్చినావు కదా, మరి ఆమె జీవితాన్ని సరిదిద్దేది లేదా, అలా కల్పించి మాట్లాడంటే లేదమ్మా ఆమెకు తెలవాలి, ఆమె మాట్లాడుతుంది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా తనకు ఎలాంటి భయం లేకుండా ఇప్పటికీ తనను వేరే వాళ్ళతో బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మహిళ తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఆందోళన చేయడానికి వస్తే కూడా మనం మాట్లాడదామని చెప్పి పిలిచి కూడా నమ్మించి మమ్మల్ని మళ్ళీ బెదిరిస్తున్నారు, మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ బంధువులతో పాటు ఆ మహిళ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికైనా తన భర్త ఒకవేళ తనతో నా భర్తే కావాలి, ఒకవేళ నాకు విడాకులు ఇస్తానంటే మాత్రం తనకు దానికి తగిన నష్టపరిహారం 50 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ మహిళ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానటి.